రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన అమలు చేసిన పథకాలపైన ఒక్కొక్క దానిపైన విచారణ ఆదేశిస్తూ ఉన్నది. వాటి గురించి సంబంధించిన అంశాలు బయట చర్చకు పెడుతూ ఉన్నది. అందులో ఇరిగేషన్ ప్రాజెక్టులు, విద్యుత్ రంగము, పౌర సరఫరాలు, ఆర్థిక వ్యవస్థ, అప్పులు, వీటికి సంబంధించిన విషయాలు ఇన్నాళ్ళు చూసినాం. తాజాగా హరితహారానికి సంబంధించిన 292 కోట్ల మొక్కలు నాటామని 2015 నుంచి 2016 నుంచి మొన్నటి దాకా ఈ 9 సంవత్సరాల కాలంలో ఏటా ఈ 9 ఏళ్లలో 11,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయింది హరితహారం కింద. 292 కోట్ల మొక్కలు నాటినట్లు రికార్డులు చెప్తూ ఉన్నాయి. కానీ వాస్తవ పరిస్థితులుగా లేదు. ఏం జరిగింది అనే దానిపైన నర్సరీలు ఎక్కడ ఏర్పాటు చేశారు, వాటికి కేటాయించిన నిధులన్నీ, మొక్కల నిర్వహణ ఎట్లా జరిగింది, ఆ నిర్వహణకైన ఖర్చు ఎంత, ఈ నియోజకవర్గాల వారిగా ముఖ్యులు బీఆర్ఎస్లో ఉన్న ముఖ్యులు ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యుల నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణ, మొక్కల సేకరణ, మొక్కల పంపిణీ, ఎక్కడెక్కడ నాటిండ్రు, ఎన్ని చనిపోతే మళ్ళీ వాటి లెక్కలేమున్నాయి, ఈ ఖర్చు ఏముంది ఇత్యాది విషయాలపైన మంత్రులు కొండా సురేఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన కథనాలు కూడా ఇవాళ మీడియాలో చాలా బలంగానే వచ్చినాయి. హరితహారం కింద గతంలో కేసీఆర్ 2015, 2016 ఈ సందర్భంలో అడవులు, వాటి ప్రాముఖ్యత గురించి, ఆ తర్వాత గంధం చెక్కలు, గతంలో జరిగిన తమిళనాడులో జరుగుతున్న అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో వాటికి సంబంధించిన చాలా అంశాలు కూడా దాని చుట్టూ అప్పట్లో చర్చ జరిగింది. తెలంగాణలో ఎక్కువగా అడవులు పెంచడం వలన వర్షాభావ పరిస్థితులు లేకుండా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, రోడ్లకు ఇరువైపున మొక్కలు ఉండడం వలన కోతులు, అడవి జంతువులు ఊళ్ళలోకి రావని, వచ్చే అవకాశం ఉండదని, ఇట్లా చాలా విషయాల పట్ల చర్చ జరిగినాయి. అయితే ఈ 9 ఏళ్ల కాలంలో మొక్కల నాటిన విధానం ఎట్లా ఉన్నది, ఖర్చుల వివరాలు ఏమి, మరి ఫలితాలు ఏమిటి అనే దానిపైన వారు సమగ్రంగా అధ్యయనం చేయాలని, దీనిపైన అన్ని విషయాలు తెలుసుకొని ఓ కమిటీ వేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తున్నది. అంటే మిషన్ భగీరథ మీద, హరితహారం పైన, ధరణి పైన, సాగునీటి ప్రాజెక్టులపైన, అన్నింటిపైన ఒకదాని తర్వాత ఒకటి ఈ కమిటీలు వేసి విచారణ చేస్తున్నారు. తాజాగా హరితహారం పైన కూడా ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుగు మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చినాయి. బహుశా ఇది బీఆర్ఎస్లో ఉన్న ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్య నాయకుల కేంద్రంగా జరిగిన చర్చలలో ఇంకా ఎవరన్నా మీడియాలో ఎక్కువ రాకుంటే కనుక వారు కూడా ఈసారి ఈ హరితహారం ద్వారా వారి పేరు కూడా మీడియాలోకి ప్రధానంగా వచ్చే అవకాశం కనబడుతున్నది. అట్లా మొత్తం ఇష్యూనే బీఆర్ఎస్లో ఎవరైతే బయటికి బలంగా కనబడినరో వారు చుట్టూనే ఒక చర్చ జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ఓ ప్రయత్నం చేస్తున్నది. ఈ హరితహారం మొక్కల విషయంలో కూడా మరి కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఏం తేలుస్తుంది, ఆ కమిటీ ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి, రాబోయే రోజులలో ఈ హరితహారం చుట్టూ చర్చోపచర్చలు ఎట్లా ఉంటాయో చూడాలి.